ప్రభు యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. నా పేరు కె రాజకుమారి, నెల్లూరు నుండి మాట్లాడుతున్నాను. యేసయ్య దేవాలయము, జ్యోతినగర్ 4వ లైను, నెల్లూరు అండి. మా పాస్టర్ గారి పేరు సురేష్ కుమార్ గారు. ఇంతవరకు మనం 7 జాతుల గురించి మాట్లాడుకుంటున్నామండి. మరి ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడతాడో చూద్దాము. మరి ఇది చెప్పే ముందు ప్రతి రెఫరెన్స్కి ఇది ఒక ఈ వచనం కామన్గా ఉంటుందండి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 1వ వచనం తీసుకుంటే మన అందరం రోజు చదువుకుంటున్నాము. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశంలోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు అని 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తర్వాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించుచున్నప్పుడు నీవు వారిని హతం చేయవలెను, నిర్మూలం చేయవలెను. ఈ 7 జాతుల గురించి దేవుడు చాలా నొక్కి ఒక్కానిచ్చి చెప్పాడండి. వీళ్ళని నువ్వు కనాను దేశం, వాగ్దాన దేశంలోకి అడుగు పెట్టాలంటే ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి కనానుకు నడిపించిన దేవుడు ఆ కనానులు అడుగు పెట్టే ముందు కొన్ని హెచ్చరికలు చేశాడు. అక్కడ 7 జాతులు ఉన్నారు. వారి లక్షణాలు ఇవి. వారు ఇలాంటి వాళ్ళని వెళ్ళగొట్టండి, లేకపోతే మీకు సమాధానం ఉండదు. మిమ్మల్ని వారు దారి తప్పిస్తారు, వారి విద్యలు మీకు నేర్పిస్తారు, జాగ్రత్త సుమి అని చాలా హెచ్చరించి నొక్కి వక్కానించి చెప్పాడు. వాళ్ళని వెళ్ళగొట్టండి అని. మనం ఇంతవరకు కనానీయుల గురించి తెలుసుకున్నాము, హిత్తీయుల గురించి తెలుసుకున్నాం, పెరిజ్జీయుల గురించి తెలుసుకున్నాం. కనానీయుల్లో ఏముంది? వాళ్ళు కనాను అంటే చింత. వాళ్ళ చింత ఉంటే దేవుడిలో విశ్వాసంలో ఎదగలేము, దేవుడికి సమీపంగా ఉండలేము. శారీరక పాపకృత్యాలు, దుర్వ్యాపారాలు వాళ్ళలో ఎక్కువగా ఉన్నాయి. అందుకని వ్యభిచారులు భయంకరమైన కనానీయులు, అందుకని వారిని వెళ్ళగొట్టమన్నారు. ఈ తర్వాత హిత్తీయులు అంటే భయము అర్థం, పోరాడేవాళ్ళు. వీళ్ళు కొండల మీద నివాసం చేస్తారు. భయము అనేది ఉన్నా, చింత అనేది ఉన్నా దేవుడికి విశ్వాసం లేని వారికే చింత, భయము కలుగుతుంది. కాబట్టి వాళ్ళు దేవుడికి వ్యతిరేకులు, వాళ్ళని కూడా వెళ్ళగొట్టమని చెప్తాడు. తర్వాత పెరిజ్జీయులు, వీళ్ళు హేళన చేస్తారు. ఎదుటి మనిషిని కష్టాల్లో, బాధల్లో ఉన్న వాళ్ళని హేళన చేసేవాళ్ళు. వీళ్ళు కూడా దుష్ట స్వభావం గలవాళ్ళు, కనానీలతో సవాసం గలవాళ్ళు. వీళ్ళందరినీ వెళ్ళగొట్టమని చెప్తారు. వీళ్ళందరూ ఎక్కడి నుండి వచ్చారు? నోవహు కుమారులు హాము, షేము, యాపెతు కదా. హాము కుమారులు, హాముకు 4 కుమారులు అయితే వారిలో కనాను పిల్లలే. వీళ్ళంతా ఈ విధంగా హిత్తీయులు, ఈ విధంగా అమోరీయులు, కనానీయులు, వీళ్ళు ఈ విధంగా వచ్చారు. ఇప్పుడు దేవుడు ఈరోజు మనతో అమోరీయుల గురించి మాట్లాడుతున్నాడండి. అమోరీయుల లక్షణాలు, వారి యొక్క ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది, వారి యొక్క జీవన శైలి, వారి యొక్క మనస్థితి, అవన్నీ మనం తెలుసుకుంటే అందులో మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎందుకు దేవుడు వాళ్ళని వెళ్ళగొట్టాడు అనే విషయం దేవుడు మనకు క్షుణ్ణంగా తెలిపాడండి. చూద్దాం. వీరు కనాను దేశంలో ఒక ప్రధాన జాతి. అమోరీయులు ఎవరండి? కనాను దేశంలోని ఒక ప్రధాన జాతి. వీరు ఎక్కడ నివసిస్తారంటే ఎత్తైన ప్రదేశాల్లో నివసిస్తారు. ఎత్తైన ప్రదేశాలు కొండలు కదా. ఇప్పుడు ఆదికాండము 10-16 తీసుకుంటే అమోరీయులు కనాను సంతానంలో ఒకరని వ్రాయబడింది. కనానీయుల వంశంలో వ్యాప్తి గురించి వ్రాయబడింది 10వ అధ్యాయంలో. అలాగే ఆదికాండం 14వ అధ్యాయం 13వ వచనం తీసుకుంటే అబ్రహాం కాలంలో వీరు ఆయనకు మిత్రులుగా ఉన్నారని ప్రస్తావించబడింది. అబ్రహాంకు వీళ్ళు అమోరీయులు మిత్రులుగా ఉన్నారు. ఎందుకంటే సొదొమ గొమొర్రాలో 5 మంది రాజులు సొదొమ గొమొర్రా మీదకి దండెత్తి వస్తారు కదా. వచ్చినప్పుడు 4 శత్రురాజులను దాడికి పారిపోయారు. 4 వెళ్ళిపోయారు వీళ్ళ దగ్గర నుండి. అప్పుడు వారు సొదొమ గొమొర్రా వారి సొమ్మును తీసుకెళ్ళిపోతారు. లోతు ఆస్తిని శత్రురాజులు పట్టుకొని పోయారని అబ్రహాముకు ఎవరు చెప్పారు? తప్పించుకొని వచ్చిన, అక్కడ సొదొమ గొమొర్రా నుండి తప్పించుకొని వచ్చిన మమ్రే అను అమోరీయుడు చెప్తాడనమాట. అమోరీయుడు ఈ విషయము అబ్రహాముకు చెప్తాడు. మీ తమ్ముడు ఆస్తి శత్రురాజులు పట్టుకెళ్తున్నారు అనే విషయము చెప్తాడు. అంటే
అబ్రహాముతో వీళ్ళు అంతా స్నేహంగా ఉన్నట్టే కదండి, మిత్రులుగా ఉన్నట్టే కదా. ఆ విధంగా ఉన్నటువంటి వ్యక్తులు తర్వాత తరంలో వాళ్ళు శత్రువులుగా మారటం జరుగుతుంది. సంఖ్యాకాండం తీసుకుంటే 21 అధ్యాయము 21 నుండి 31 వరకు చూసుకుంటే, మోషే కాలంలో ఇజ్రాయేలీలు కనాను దేశంలో ప్రవేశించే ముందు అమోరీల మీద యుద్ధం చేశారు. వీరి రాజులు, అమోరీల రాజులు ఎవరు? సీహోను మరియు ఓగు. ఈ సీహోను ఓగు గురించి ద్వితీయోపదేశ కాండంలో 2 అధ్యాయము 24 నుంచి 36 వచనాలు తీసుకుంటే, అలాగే సంఖ్యాకాండంలో కూడా తీసుకున్న ఈ అమోరీల రాజు సీహోను రాజుని ఎలా విజయం సాధించారో అంతా ఉంటుందండి. అలాగే ఈ ద్వితీయోపదేశ కాండం 2 అధ్యాయంలో ఓగు రాజు గురించి మోషేనే వర్ణిస్తాడనమాట. ఏమని? ఓగు రాజు యొక్క మంచము 13.5 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు ఉంది. అంటే 13.5 అడుగుల పొడవు అంటే 9 మూరలు. బైబిల్లో కొలతల ప్రకారం తీసుకుంటే 9 మూరలు. అంత అంటే వాళ్ళు ఆ మంచాన్ని వర్ణించాడంటే ఆ మోషే అతని యొక్క దేహదారుఢ్యాన్ని అంచనా వేసాడనమాట. అంత బలిష్టమైన దేహదారుఢ్యం ఉన్నటువంటి వ్యక్తులు అమోరీయులు. వీళ్ళు వెరీ ఫెరోషియస్, చాలా చాలా ఉగ్రులై ఉంటారనమాట. ఈ యెహోషువ కాలంలో కనానీయులను జయించేటప్పుడు యెహోషువ ఈ 5 అమోరీయుల రాజులను జయించేటప్పుడు ఏం చేశాడు? సూర్యుడిని చంద్రుడిని ఆగిపోమని చెప్తాడు యెహోషువ. ఆగిపో అని చెప్తే ఆగిపోతాయండి? ఎంత దేవుడితో సాన్నిహిత్య సంబంధము, సహవాసం ఉంటే, ఆ ప్రార్థనలో అంత లోతు ఉంటేనే కదండి దేవుడితో అంత గట్టిగా. దేవుడికే తండ్రి దగ్గర బిడ్డ ఏ విధంగా నాకు ఇది చెయ్యి అది చెయ్యి అని ఎలాగా ప్రేమపూర్వకమైనటువంటి స్వతంత్రమైనటువంటి ఆజ్ఞ ఇచ్చినట్టుగా ఇస్తారో, అలాగా యెహోషువ దేవుడికి ప్రేమపూర్వకమైనటువంటి కోరిక కోరాడు అనమాట. ఆజ్ఞతో సమానమైనటువంటి కోరిక కోరి చంద్రుడు సూర్యుడు ఆగిపోతారు అని ప్రార్థన చేశాడు. నిజంగా ఆగిపోతారు కదా, ఆగిపోయింది. అంటే ప్రార్థన యొక్క బలము ఏమిటో ఇక్కడ నిరూపించబడింది. యెహోషువ చేస్తేనే జరుగుతుందా? మనం చేస్తే జరగదా? ఎవరు చేసినా దేవుడు ప్రార్థన వింటాడు. మన ప్రార్థన ఎలా ఉండాలి? ఆత్మీయ లోతుల్లో నుంచి ఆత్మతో మనం ప్రార్థన చేయాలి. అది న్యాయమైనదిగా ఉండాలి, దేవుడికి సమ్మతమైనది ఉండాలి. మనం మరి వేరే కోరికలు కోరి అది ఇవ్వు ఇది ఇవ్వు అని అడగకూడదు. అది అటువంటి లోతైన భక్తి, లోతైన విశ్వాసంతో ఆత్మతో ప్రార్థన చేస్తే దేవుడు తప్పక మొర ఆలకిస్తాడండి. ఇక్కడ ఆదికాండం నెక్స్ట్ యెహోషువ 10వ అధ్యాయం తీసుకుంటే, కనాను యాత్రలో అమోరీలు ప్రధాన శత్రువులుగా నిలిచిపోతారనమాట. ఈ కనాను యాత్రలో మొట్టమొదట యెహోషువ గ్రంథంలో చూసి 10వ అధ్యాయంలో ఈ అమోరీయులే ప్రధాన శత్రువులుగా నిలబడతారు. వీళ్ళు దుర్మార్గానికి, విగ్రహారాధనకు ప్రతీకలు, భయంకరమైన దుర్మార్గులు. వీళ్ళ చేతులతో వీళ్ళు చేసుకొని వాటిని పూజిస్తారనమాట. అమ్మోర్ అనే విగ్రహాన్ని వీరు పూజించుకుంటారు. వీరి చేతులతో చేసుకున్న విగ్రహాలను వీరు పూజించుకుంటారు. దేవుడు తన చేతులతో తన స్వరూపంలో మనల్ని చేసుకుంటే వీళ్ళు సొంత చేతులతో చేసుకుంటున్నారు. అది ఎంత వ్యతిరేకం చూడండి. దేవుణ్ణే మర్చిపోయారు. అమోరి అనే హిబ్రూ భాషలో ఎత్తైన వారు అని అర్థం. అమోరి అన్న దానికి అర్థం ఏంటంటే హిబ్రూ భాషలో ఎత్తైన వారు. అమోరి అనేది హిబ్రూ భాష, దానికి తెలుగులో ఎత్తైన వారు, అంతే కదా. ఓగు రాజు గురించి చెప్పాను కదా మీకు. అతని మంచం 13.5 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు ఉందని. అలా తర్వాత కనాను దేశంలోకి వచ్చి వీళ్ళు ఏం చేశారు? వీరు మొట్టమొదటిగా సిరియా, మెసపటోమియా ప్రాంతంలో ఉన్నారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇరాక్, సిరియా నుండి వచ్చి తర్వాత వీళ్ళు మైగ్రేట్ అవుతారనమాట. బబులోన్ నుండి సిటీకి వస్తారు. ఎబ్లా అనే సిటీ నుండి
మైగ్రేట్ అయ్యి యూదా దేశం ఖాళీగా ఉండడం చూసి అక్కడ ఎత్తైన ప్రాంతాలని ఆక్రమించుకొని నివాసం ఏర్పరచుకోవటం తెలుస్తుంది. ఎందుకంటే ఈ యోసేపు కాలంలో వాళ్ళు కనాను నుండి దేవుడు అబ్రహాముకు కనాను వాగ్దాన దేశాన్ని ఇచ్చాడు. కానీ యోసేపు కాలంలో వీళ్ళు మళ్ళీ తిరిగి ఐగుప్తుకు వస్తారు. ఆ గ్యాప్లో ఈ 7 జాతుల మంది ఒక్కొక్కరు వచ్చి ఆక్రమించుకున్నారనమాట. ఆక్రమించుకున్న వారిలో ఈ అమ్మోరీలు కూడా వీళ్ళు అక్కడ ఆ దేశంలో ఏ విధంగా ఏ ప్రాంతాన్ని ఎన్నుకున్నారు? ఎత్తైన ప్రాంతాలని ఎన్నుకున్నారు, కొండల. అందుకని వీళ్ళని చాలా దేహదారుఢ్యం ఉంది. వీరు నివాసం ఉన్న ప్రదేశం కూడా శత్రువులకి భయం కలిగించేటట్టుగా ఉంటుంది. ఎందుకంటే పైనుండి వీళ్ళు చూసి వీళ్ళని ఎదుర్కోవడం, కింద నుంచి వచ్చే శత్రువులు పైన ఉన్న వాళ్ళని ఎదుర్కోవడం చాలా కష్టము. పైగా వీళ్ళు చాలా యుద్ధంలో ఆరితేరినటువంటి వాళ్ళు అనమాట. ఈ అమోరీ రాజులు ఇజ్రాయేల్ మీద యుద్ధం చేస్తారనమాట. చేసినప్పుడు 5 మంది దేవుడు వారిని ఓడించి ఇజ్రాయేలులకు విజయం ఇస్తాడు. యెహోషువ కాలంలో 10వ అధ్యాయంలోనే ఉంటుందండి. 5 మంది అమోరీ రాజుల్ని యెహోషువ ఇజ్రాయేల్ ఓడిస్తాడు తన సైన్యముతో. ఓడించినప్పుడు దేవుడు ఇజ్రాయేలులకు ఘన విజయాన్ని అనుగ్రహిస్తాడనమాట. ఆ టైంలోనే యెహోషువ అంత ప్రార్థన చేసి సూర్యుని చంద్రుడిని ఆపుతాడు. దేవుడి కృప వలన, దేవుడి యొక్క సహాయంతో ఆపుతాడనమాట. అలాగా ఈ మిగిలిపోయిన వీళ్ళు మొత్తం అందరినీ తరిమేరు. ఆ టైంలో న్యాయాధిపతి గ్రంథం తీసుకుంటే కొంతమంది ఇజ్రాయేలీలు అమోరీలను పూర్తిగా తరిమివేయలేక పోతారనమాట. అందువల్ల వాళ్ళు కొంతకాలము ఇజ్రాయేలీలు వాళ్ళని బలవంత పనులకు ఉపయోగించేవాళ్ళు. అమోరీల్ని వీళ్ళని ఒక బానిసలుగా బలవంతంగా పనులకు ఉపయోగించుకున్నారనమాట. దేవుని తీర్పు అమోరీల మీద ఎలా ఉందంటే, ఇంత ఘన విజయాన్ని ఇజ్రాయేల్కి ఇచ్చాడంటే అమోరీలకు ఒక పెద్ద ఓటమి ఇచ్చాడనమాట. ఆ ఓటమి దేవుని యొక్క తీర్పు, దేవుడి యొక్క ఆ తీర్పు న్యాయమైందని బైబిల్ కూడా చూపిస్తుంది అనమాట. కాబట్టి ఇజ్రాయేలులకు ఒక హెచ్చరికగా దేవుడు ఇది చెప్తాడనమాట. ఈ అమ్మోరీ నుండి అమోరీయులు అనే పదం వచ్చిందనమాట. ఈ కొండల మీద నివసిస్తారు అని చెప్పాను కదా. వీళ్ళు అమ్మోరీయులు, హిత్తీయులు, యెబూసీయులు, వీళ్ళు 3 కొండ ప్రాంతాల్లో నివసించేవాళ్ళు అనమాట. వీరి పేరు బైబిల్లో చాలాసార్లు లిఖించబడి ఉందండి. వీరు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ల వాళ్ళకు కూడా రుజువులు దొరికాయి. ఈ పురావస్తు శాస్త్రం వాళ్ళకు కూడా ఈ అమోరీల గురించి రీసెర్చ్ చేసినప్పుడు వీరికి కొన్ని రాతి పలకలు, మారీ ప్రాంతంలో వారికి సంబంధించిన రాతి పలకలు దొరికాయి. అక్కడ వీళ్ళ పేర్లు, వీళ్ళ యొక్క జీవన శైలి, చరిత్ర ఇవన్నీ కొంత తెలిసాయి. అంటే బైబిల్లో రాసినటువంటి అమోరీల జాతి గురించి నేడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లు పరిశోధించగా వారి యొక్క రాతి పలకలు ఆ ట్యాబ్లెట్స్ మీద ఉన్నాయన్నమాట పేర్లు. దీన్ని బట్టి బైబిల్ ఎంత సత్యమైందో మరొక్కసారి నిరూపింపబడిందండి. మరొక్కసారి ఏమిది, ఎప్పటికీ ఎన్నటికీ బైబిల్ సత్యమైందని నిరూపింపబడుతూనే ఉంటుంది. ఓకే, ఇక్కడ ఆదికాండ 10వ అధ్యాయంలో వీరి పేరు కనిపించదు. కానీ ఆదికాండ 11వ అధ్యాయంలో బాబిల్ గోపురం కట్టడం, వీళ్ళందరూ అక్కడ చెదిరిపోతారు. భాషలు తారుమారు చేసి మేమే కట్టామనే అప్పుడు వస్తుంది కదా. ఆ బాబిల్ గోపురం కట్టిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెల్లాచెదరైపోతారు. అప్పుడు అందరూ ఒకరికొకరు సహాయకులుగా, మిత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు చెదిరిపోతారు. ఈ అమోరీలు కూడా నోవా కుమారుడు హాము ఉన్నాడు కదండి. హాముకు కనాను నుండి వచ్చి అభివృద్ధి చెందిన జాతులే అమోరీలు అనమాట. కనాను సంతానమే నోవా సంతానము, కనాను సంతానమే అమోరీలు. ఈ ఇజ్రాయేలీలు అదే యాకోబు కనాను వదిలి ఐగుప్తుకి వెళ్ళటము, అక్కడ కనాన్ని ఆక్రమించటం, ఇవన్నీ మనకు తెలుసు కదండి. మరి తిరిగి ఐగుప్తుకి వచ్చి ఐగుప్తు నుండి మళ్ళీ తిరిగి ఇజ్రాయేలుకి కనానుకి వెళ్ళేటప్పుడు ఇవన్నీ జరుగుతాయన్నమాట. ఇక్కడ సొలొమోన్ రాజు కూడా వీళ్ళని బానిసలుగా చేసుకుంటాడు. ఈ అమోరీలు అనేవాళ్ళు వాళ్ళ యొక్క దుష్ట చర్యలు అన్నీ వారి చరిత్ర తెలుసు కాబట్టి సొలొమోన్ రాజు కూడా వీళ్ళని బానిసలుగా చేసుకుంటాడు. ఈ అమోరీలు, అమోర్ అని అంటే అర్థం ఏంటంటే పలకటము
మాట్లాడటము, మామూలు మాటలు, చిలక పలుకులు, మంచి మాటలు కాదు వీళ్ళు మాట్లాడేది. గట్టిగా ప్రగల్భాలు పలుకుతారనమాట. గట్టిగా ప్రగల్భాలు పలుకుతారు. గర్వము, అహంభావము, నాకేంటి అనే గర్వము అని గొప్పలు చెప్పుకుంటారు. ఇవన్నీ ఇలాగ అందరి మీద నిందలు వేయడము, అందరి సామర్థ్యాన్ని తక్కువ చేసి వారి గురించి గొప్పగా మాట్లాడుకుంటారు. ఆ మాట్లాడుకోవటంలో ఎదుటి మనిషిలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ని బాగా తగ్గించి వాళ్ళు మనోవేదనకు గురి చేస్తారనమాట. అవతల వాళ్ళని తీసి పడేసి వీళ్ళ గురించి గొప్ప చెప్పుకుంటుంటే వింటున్న వాళ్ళకు ఆశ్చర్యం కలిగి మా మనసు కుంచుకుపోతుంది. ఆ విధంగా ఎదుటి మనిషిని చాలా తక్కువ చేస్తారనమాట. వీరు ఎత్తైన స్థలాలని ఆక్రమించి నివాసం చేసుకున్నారు కాబట్టి వీరి మనస్తత్వం కూడా ఏంటి, పెద్ద ఎత్తైన ప్రదేశాల్లో ఉన్నప్పుడు గర్వం వస్తుంది అన్నమాట. అమోరీలని వెళ్ళగొట్టాలంటే అంటే అమోరీలు మనలో కూడా అమోరీలు ఉంటారు. మన ఇంట్లో, మన హృదయంలో, మన చుట్టుపక్కల స్నేహితులు ఉంటారు. ఏంటి అమోరీలు మన ఇంట్లో ఎందుకున్నారంటే మనలో ఉన్న గర్వము, అహంభావము, అతిశయము, ప్రగల్భాలు, డంబపు మాటలు ఇవన్నీ అమోరియల్ లక్షణాలు. కాబట్టి ఆ లక్షణాలు ఉన్నాయంటే మన దగ్గర అమోరీలు ఉన్నట్టే. కాబట్టి దేవుడు ఆనాడు అమోరీలను వెళ్ళగొట్టండి అని ఎంత నిక్కచ్చిగా చెప్పాడో ఇప్పుడు కూడా మనతో దేవుడు మాట్లాడుతున్నాడండి. మనలో ఉన్నటువంటి అమోరియల లక్షణాలు అవన్నీ యేసు నామములో తొలగించబడును గాక. అవన్నీ మనం కూడా తీసివేసుకుందాం. అప్పుడే క్రీస్తులో మనం సంపూర్ణంగా ఉంటాము. ఆధ్యాత్మికంగా మనం దేవుళ్ళో ఎదుగుతాం అన్నమాట. అంటే సత్యంతో, ఆత్మతో, సత్యంతో దేవుణ్ణి ఆరాధిస్తాము, న్యాయంగా ఉంటాము. ఈ విధంగా మనము ప్రతి విషయంలో దేవుడికి అనుకూలంగా దేవుడి మార్గంలో నడుచుకోవడానికి ఎంతో దోహదపడుతుంది. సామెతలు గ్రంథము చూడండి, 8వ అధ్యాయం 13వ వచనం తీసుకుంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. చూడండి, ఇవన్నీ ఉన్నాయా లేదా? గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు అమోరీలలో ఉన్నాయి. చెడుతనాన్ని చెడుతనాన్ని యెహోవా యందు భయభక్తులు ఉన్నప్పుడు ఇటువంటి చెడుతనము, ఇటువంటి చెడు లక్షణాలు, ఇటువంటి జాతుల్ని మనం ఈజీగా వెళ్ళగొట్టగలము. కాబట్టి భక్తి జీవితంలో అనుదినము మనం ఎదుగుతూ ఉండాలి, విశ్వాసంలో ఎదగాలి, ఆత్మని పొందుకోవాలి, ఆత్మతో సత్యంతో ఆరాధించాలి ఆయన్ని. మనము ప్రతి విషయంలో దేవుడికి కృతజ్ఞతార్పణలు చెల్లించుకోవాలి. ఆ విధంగా మనం ఎదుగుతూ ఉంటే, ఆత్మలో ఎదిగే కొద్దీ మనలో ఈ లోకమంతా దూరం అయిపోతుంది. లోకంలో లక్షణాలన్నీ ఈజీగా దూరం అయిపోతాయి. మనం చేయవలసిందంతా ఆత్మలో ఎదగడం, వాక్యంలో ఎదగడం, ప్రార్థనలో ఎదగడం, ఇవి చేయాలి. ఇవి ఎదగడం అంటే ఎలా జరుగుతుంది? అభ్యాసం చేయాలి, ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించాలి, దేవుడి సహాయం కోరాలి. కాబట్టి మనం కూడా ఈ రోజు నుండి దేవుని వాక్యాన్ని అనుదినము హృదయంతో, ఆత్మతో ధ్యానిస్తామండి. విజ్ఞాపన ప్రార్థనలు చేద్దామండి. వాక్యము మనకు వాక్యం తెలియనటువంటి వాళ్ళకు వాక్యము సువార్తగా ప్రకటిద్దామండి. కాబట్టి ఇది క్రైస్తవ జీవితం దేవుని సంతోషపెడుతూ, దేవుణ్ణి ప్రేమిస్తూ ఉండాలి. దేవుడు మనల్ని ప్రేమించాలి, మాకు ఇది ఇచ్చి అది ఇచ్చి సంతోషపెట్టమని అడుగుతున్నాం. అలా కాదు, ఈ రోజు నుంచి మనము దేవుని సంతోషపెట్టేవారిగా, ప్రేమించేవారిగా ఉందామండి. దేవుడి కోరికలు కూడా నెరవేర్చాలి. ఈరోజు వీళ్ళని ఏమడిగాడు? అమోరీలను వెళ్ళగొట్టండి అన్నాడు. అటువంటి మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మీలో ఉన్న అమోరీలను వెళ్ళగొట్టండి అంటున్నాడు. కాబట్టి తప్పకుండా మనం కూడా అమోరీలను వెళ్ళగొట్టుకోవాలి. తర్వాత మనం అందంగా చూడండి, వీటిలో కొన్ని ఇవి ఏంటంటే అండి, వీళ్ళు ప్రగల్భాలు, గర్వం ఉంది కదండి. ఈ గర్వంలో కూడా 2 టైప్స్ ఉంది. దేవుడికి సంబంధించిన అతిశయము, పాప సంబంధమైన అతిశయం, 2 రకాలు ఉన్నాయి. దేవుడు సంబంధించిన అతిశయం ఏంటి? గలతీయుల పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం తీసుకుంటే, అయితే మన ప్రభువైన పౌలు చెప్తున్నాడు, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి
దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక. దానివలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. చూడండి పౌలు గారు ఎంత గట్టిగా చెప్పాడు. మనలో ఎటువంటి అతిశయం ఉండాలి? దేవుడికి సంబంధించిన అతిశయం మాత్రమే ఉండాలి. పాప సంబంధమైన అతిశయం ఉండకూడదు. అమోరీయుల్లో పాప సంబంధమైన అతిశయం ఉంది. అది తీసేసుకోమని దేవుడు నాడు చెప్తున్నాడు, నేడు మనతో చెప్తున్నాడు. ఓకేనా? నాడే ఇజ్రాయేలుతో చెప్పాడు, నేడు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. పౌలు చూడండి, నాకు యేసుక్రీస్తు శిలువ యందు తప్ప దేని యందు అతిశయం ఉంచుట నాకు దూరమవునుగా కానీ ప్రార్థన. మనం కూడా అలాగే మనం యేసుక్రీస్తు శిలువ యందు మాత్రమే, దేవుని యందు మాత్రమే అతిశయపడాలి. ఇంకా దేని మీద అతిశయపడకూడదు. ఇర్మియా చూడండి 9వ అధ్యాయము 23వ వచనం తీసుకుంటే, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు. చూడండి, మనలో ఉన్నటువంటి దేవుడిచ్చిన ఈ శరీరము, దేవుడిచ్చిన ఈ ప్రాణము, ఈ జీవము, మనము ఎంత కృతజ్ఞతగా ఉండాలి. ఏదైనా తెలివి, జ్ఞానము సమస్తము ఆయనవే. వాటిని బట్టి మనం ఎప్పుడూ అతిశయించకూడదు అని చెప్తున్నారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మొన్న వైల్డ్ ఫైర్ జరిగింది కదండి, కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్స్లో జరిగింది, గుర్తుందా? అక్కడ ఆ టైంలో వాళ్ళు దేవుడికి ఎన్ని మార్కులు వేశారండి. పెద్ద ఫంక్షన్ చేసుకొని అవార్డ్స్ ఫంక్షన్ జరుపుకుంటూ అక్కడ ఎంతో సంతోషంగా ఈ లోకం అంతా మేము జయించాము, ఇదంతా మాదే, మా కష్టార్జితమే, మేమే ఈ సుఖాలు సంతోషాలు మా వల్ల మాత్రమే మేమే తెచ్చుకున్నాం, మేమే పొందుకున్నామని అతిశయపడ్డారు. అతిశయపడి వాళ్ళు దేవుడికి 0 మార్కులు వేశారు. వెంటనే ఏం జరిగింది? అక్కడ ఎప్పుడు పచ్చగా గడ్డి ఉండేది ప్రాంతములో, ఎప్పుడు సెలయేళ్ళు ఉండే ప్రాంతంలో అగ్ని రగులుకుందంటే దాన్ని చూడండి. దేవుడు కోపిస్తే ఎంతసేపు అండి మనము ఈ చేపలే దేవుడు మొహం తిప్పుకుంటే విలవిలలాడిపోతాయంట. మనం మనుషులమై ఉండి దేవుడి గురించి తెలిసి ఇలా మాట్లాడకూడదు కదండి. చూడండి, ఆ రోజు కొంతమంది వ్యక్తులు ఎలా మాట్లాడారో చూడండి. జాన్ లెనాన్ అనే అతనంట, మ్యూజిక్ డైరెక్టరు జాన్ లెనాన్. ఐ డోంట్ ఆర్గ్యూ విత్ క్రిస్టియానిటీ, ఎందుకంటే అది నిలవదు. క్రిస్టియానిటీ గురించి నేను ఆర్గ్యూ చేయను, ఎందుకంటే ఆ క్రిస్టియానిటీ నిలవదు, క్రైస్తత్వమే నిలవదు. యేసుక్రీస్తు బోధలు ఇప్పుడు కాలానికి పనికే రావు. యేసుక్రీస్తు కన్నా నేనే ఫేమస్ అని చెప్పాడు. వెంటనే ఆయన ఏమయ్యాడండి, అతను నమ్మినవాడు చూడండి, అతని స్నేహితుడే ఇతను స్టేజ్ మీద పాట పాడుతుంటే కాల్చేశాడు. అలాగే మ్యారిలిన్ మన్రో గురించి అందరికీ తెలుసు, ఐకానిక్ బ్యూటీ ఆమె. ఆ బిల్లీ గ్రాహం ఎంత గొప్ప సేవకుడు అండి. ఆ బిల్లీ గ్రాహంతో దేవుడు మాట్లాడాడు. అంటే ఆ మ్యారిలిన్ మన్రో మీద దేవుడి ప్రేమ చూడండి. వెళ్ళి ఆమెను కలిసి ఆమెకు వర్తమానం చెప్పమంటే, ఆత్మ ప్రేరేపణ కలుగుతుందమ్మా, నీకు యేసుక్రీస్తు నీ సొంత రక్షకుడిగా అంగీకరించాలమ్మా అని చెప్తే ఆమె ఏమనింది? ఐ డోంట్ నీడ్ యువర్ జీసస్ నౌ, ఇప్పుడు నాకు అవసరం లేదు. ఐ రీస్టోర్ మై సెల్ఫ్, వెన్ ఐఎమ్ అలోన్, నేను ఒంటరిగా ఉన్నప్పుడు నేను చేసుకుంటాను, ఇప్పుడు అంత సమయం లేదు నాకు అని చెప్పింది. వెంటనే ఆమెకి ఏం జరిగింది? ఆమె బ్రతకడానికి కూడా సమయం మిగలలేదు. ఆమె బ్రతకడానికి సమయమే లేకుండా పోయింది. చూడండి ఎంత ఇదిగా చెప్తాడో. బ్రెజిల్ అధ్యక్షుడు ఒకతను ఉన్నాడు, టాన్క్రెడో నేవిస్ ఆయన పేరు. అతను ఏం చేశాడు? ఒక పార్టీ పెట్టి మా పార్టీకి 5 లక్షల ఓట్లు వస్తే ఆ దేవుడు కూడా నాకు పదవి ఇవ్వకుండా తప్పించలేడు. 5 లక్షల ఓట్లు వచ్చాయనుకో, ఆ దేవుడు కూడా నన్నేమీ చేయలేడు, నేను ఆ గద్దె మీద కూర్చోగలను అని అన్నాడు. గెలిచాడు, నిజంగా గెలిచాడు. 5 లక్షల ఓట్ల పైన వచ్చాయి, గెలిచాడు. వెంటనే 1985 డిసెంబర్ 22 ప్రమాణ స్వీకారం చెయ్యాలి ఆయన. కానీ డిసెంబర్ 21కే ఆయన ఈ లోకంలో లేడు. చూడండి,
దేవుడికి వ్యతిరేకంగా చేస్తే మనం ఎలా జరుగుతుందో, ఇటువంటి అమోరీలు ఎంత వ్యతిరేకంగా చేశారు. మనము ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ రోజే కాదండి, ఆ రోజు 7 జాతుల వాళ్ళ గురించే కాదు, ఇప్పుడు కూడా ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ ఆ 7 జాతుల లక్షణాలు ఉన్న వాళ్ళే. మరి వారి గతి ఏమైంది, వారి స్థితి ఏమైపోయింది చూడండి. కాబట్టి మనం కూడా దేవుడు ఈ 7 జాతుల గురించి మాట్లాడుతున్నాడంటే మనలో అటువంటి లక్షణాలు తీసేసుకోవాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు సుమా. కాబట్టి ప్రతి ఒక్కరము దేవుడికి మాటలకి, దేవుడు ఆజ్ఞలకు మనము అందరము మనము దాన్ని పాటిద్దామండి, అంగీకరిద్దాము, దాన్ని ఫాలో అవుదాము. దేవుడికే మహిమ ఘనత సమస్తము చెల్లునుగాక. ఆమేన్.